నమస్కారం. శ్రీ చదివే అమ్మ నవలను విని ఆనందిద్దాం. నేను కొద్ది మాటలు మాత్రమే చెప్తాను అని యువకుడు తొణుకు బెనుకు లేకుండా బదులు చెప్పాడు. కామ్రేడ్స్, మన స్నేహితుడు, గురువు మనకు నేర్పిన సంగతులను మన జీవితంలో ఎన్నడూ విస్మరించమని, మన జన్మభూమిని ఆవహించిన సమస్త అరిష్టాలకు మూల కారణమైన ఏ నిరంకుశ ప్రభుత్వం ఉన్నదో దానికి గోరీ తవ్వడానికి మనమందరము మన జీవితాంతం వరకు నిర్విరామంగా కృషి చేస్తామని ఈ సమాధి దగ్గర మనమంతా ప్రతిజ్ఞను స్వీకరించాలి. అతన్ని అరెస్టు చెయ్యండి అన్నాడు ఆఫీసరు. నిరంకుశత్వం నశించుగాక అని కేకలు ఆ ఉత్తర్వును మించేశాయి. పోలీసులు గుంపులోంచి ముందుకు తోసుకొచ్చి ఉపన్యాసకుని మీద పడ్డారు. అతని స్నేహితులు అతడి రక్షణ కోసం దగ్గరగా కడియం కట్టారు. స్వేచ్ఛ వర్ధిల్లుగాక అని అతడు చెయ్యి పైకెత్తి ఊపుతూ నినాదం చేశాడు. తల్లిని ఒక పక్కకు తోసేశారు. ఆమె భయపడి ఒక శిలువ కానుకుని ఒక దెబ్బ మీద పడబోతున్నదనుకుంటూ కళ్ళు మూసుకుంది. రణగొణ ధ్వనిలో ఆమె చెవులు గడియలు పడి పోయాయి. కాళ్ళ కింద నేల జారిపోతున్నట్లు అనిపించింది. గాలి హోరు వల్ల, భయం వల్ల ఊపిరాడడం కష్టమైపోయింది. పోలీసు వాళ్ళ ఈలలు రేగాయి. కరుకైన కంఠధ్వనులతో ఉత్తర్వులు విజృంభించాయి. గుంపులో ఆ యువకుని వెలవెలలాడే ముఖం ప్రముఖంగా కనిపిస్తోంది. ఈ ఉద్రిక్త ప్రవృత్తుల తుఫానులోంచి అతని దృఢస్వరం పైకి లేచింది. కామ్రేడ్స్, మీ శక్తిని వృధా చెయ్యకండి. అతని మాటలు మన్నింపబడ్డాయి. జనం కర్రలు విసిరిపారేసి పారిపోసాగారు. తల్లి మాత్రం ముందుకు సాగుతూనే ఉంది. ఏదో ఒక అతీతమైన శక్తి ఆమెను ముందుకు నడిపించింది. నికోలాయ్ టోపీ వెనక్కి పెట్టుకుని ఆగ్రహావేశ పరవశులైన జనాన్ని తోసేస్తుండడం ఆమె చూసింది. మీకేమైనా మతిపోయిందా? శాంతించండి అని జనాన్ని అతడు మందలించాడు. అతని చేతికి రక్తమైనట్లు తల్లి కగుపడింది. నికోలాయ్ ఇవానోవిచ్, మీరిక్కడ నుండి వెళ్ళిపోండి అని ఆమె అతని దగ్గరకెళ్ళి చెప్పింది. ఎక్కడికెడుతున్నారు? వాళ్ళు మిమ్మల్ని కొడతారు. ఆమె భుజం మీద ఎవరో చెయ్యి వేశారు. సోఫియా నెత్తిన టోపీ లేకుండా జుట్టంతా రేగిపోయి తల్లి పక్కనే నిలబడింది. ఒక పిల్లవాడిని చేత్తో పట్టుకుంది. ఆ పిల్లవాడు ముఖం మీద రక్తాన్ని చేత్తో తుడుచుకుంటున్నాడు. నన్ను పోనీయండి, దీనికేమీ పరవాలేదు అని వణుకుతున్న పెదవులతో అతడు గొణిగాడు. ఆ పిల్లవాడిని జాగ్రత్త పెట్టండి. వాడిని మనింటికి తీసుకెళ్ళండి. ఇదిగో ఈ చేతి రుమాలుతో అతని ముఖానికి కట్టండి అంది సోఫియా తొందరగా. ఆ పిల్లవాని చేతిని తల్లి చేతిలో పెట్టి సోఫియా పరిగెత్తి వెళ్ళిపోయింది. త్వరగా వెళ్ళండి, లేకపోతే మిమ్మల్ని అరెస్టు చేస్తారు అని వెనక్కి తిరిగి హెచ్చరించింది. జనం శ్మశాన వాటికలో నాలుగు మూలలా చెల్లా చెదరైపోయారు. పోలీసు వాళ్ళు కత్తులు ఝుళిపించుకుంటూ తిట్టుకుంటూ అల్లల్లాడుతున్న ఓవర్ కోటు అంచులు కాళ్ళల్లో పడగా శ్మశాన వాటికను కలదొక్కేశారు. ఆ పిల్లవాడు వాళ్ళను తోడేలులాగున కోరచూపులు చూశాడు. త్వరగా నడు అంటూ తల్లి చేతి రుమాలుతో అతని ముఖాన్ని తుడిచింది. నన్ను గురించి మీరేమీ కంగారు పడకండి. నాకేమీ నొప్పి పెట్టడం లేదు. వాడు నన్ను కత్తిపిడితో కొట్టాడు, కానీ వాడికి శాస్తి అయ్యిందిలేండి. నేను కర్రతో ఒక్క ఊపు ఊపి కొట్టేసరికి వాడు మొర్రోమన్నాడు అని రక్తాన్ని ఊసేస్తూ అన్నాడు కుర్రాడు. కొంచెం ఆగండి. రాబోయే దాని ముందు ఇదేపాటిది. మా కార్మికులంతా ఒక్కసారి లేస్తే పోరాటం అనేదక్కర్లేకుండానే మిమ్మల్ని తుడిచేస్తాం అని రక్తసిక్తమైన పిడికిలిని ఝుళిపిస్తూ అన్నాడు. కామ్రేడ్స్, నన్నెక్కడికి తీసుకుపోతున్నారు? మీ సహాయం అక్కర్లేకుండా నేనే వెళ్ళగలను అని నోటికి కట్టిన కట్టును తప్పించుకుని అడిగాడు. కానీ ఆమె అతని చెయ్యి వణకడం గమనించింది. అతడు పాదాల మీద ఊగిసలాడ్డం కనిపెట్టింది. అతను జవాబుల కోసం ఆగకుండానే ప్రశ్న మీద ప్రశ్నలడిగాడు. అతని కంఠస్వరం క్రమక్రమంగా నీరసపడింది. మీరెవరు? నేను తగరపు పనివాడిని. నా పేరు ఇవాన్, యోగోర్ ఇవానోవిచ్
అధ్యయన బృందపు 11గురిలోనూ మేము ముగ్గురం తగరపు పనివాళ్ళం. మాకు ఆయనంటే ఎంత ప్రీతో చెప్పడానికి వీల్లేదు. నాకు దేవుడంటే నమ్మకం లేదు కానీ, అయినా ఆయన ఆత్మ శాంతించుగాక. వీధిలో తల్లికొక గుర్రపు బండి కనబడింది. ఇవాన్ను దానిలో కూర్చోబెట్టి, నోరు మెదపవద్దు అని గుసగుస గొంతుకతో చెప్పి, చేతి రుమాలుతో నోటికి అడ్డం కట్టింది. అతడు చేతిని ముఖందాకా పైకెత్తాడు. కానీ అప్రయత్నంగా చెయ్యి ఒడిలోకి జారిపోయింది. ముఖం మీద కట్టును ఊడదీసుకునేందుకు శక్తి చాలలేదు. కానీ కట్టులోంచి గొనిగాడు. నేనీ దెబ్బల్ని మర్చిపోతాననుకోకండి. ఈయన రాకపూర్వం టిటోవిచ్ అనే విద్యార్థి ఒకడుండేవాడు. అతడు మాకు అర్థశాస్త్రాన్ని గురించి పాఠాలు చెబుతుండేవాడు. అతన్ని వాళ్ళు అరెస్టు చేశారు. తల్లి ఇవాన్ను చేత్తో దగ్గరకు లాక్కొని అతని తలను రొమ్ము మీద ఆంచుకుంది. హఠాత్తుగా ఆ పిల్లవాడు అలాగే కూలబడి పోయాడు. ఆమె భయపడి నాలుగు మూలలా చూసింది. ఏ మూల నుంచైనా పోలీసులొచ్చి ఇవాన్ తలకు కట్టిన కట్టు చూసి ఇతడిని పట్టుకు చంపేస్తారేమోనని ఆమె భయం. బండివాడు వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ, తాగాడా? అడిగాడు. అవును, మరీ ఎక్కువ పుచ్చుకున్నాడు అని తల్లి నిట్టూర్చింది. విన్నావా? శ్మశానంలో జరిగిన కొట్లాట సంగతి. రాజకీయాల్లో పనిచేసే అతనెవరో అతనిని సమాధి చేశారట. పైనుండే గొప్పవాళ్ళకతడు వ్యతిరేకట. వాళ్ళతో ఏదో పేచీ పెడుతూ ఉంటాడట. అతన్ని సమాధి చెయ్యడానికొచ్చిన వాళ్ళంతా ఒకే రకం మనుష్యులట. అంటే వాళ్ళంతా స్నేహితులన్నమాట. వాళ్ళంతా హేమాహేమీలు నశించాలి. వీళ్ళే ప్రజలను దోచుకుంటున్నారు అని అరిచారట. ఎగుడు దిగుడుగా ఉండే చప్టా మీద బండి నడుస్తుంటే ఆ కుదుపులో ఇవాన్ తల తల్లి గుండెలకు మెల్లగా కొట్టుకుంది. బండివాడు తన పెట్టెమీద సగం అడ్డంగా తిరిగి గొనగొనలాడ్డం మొదలెట్టాడు. జనంలో అశాంతి ప్రబలిపోయింది. అరాచకం వ్యాపించిపోతోంది. నిన్న రాత్రి పోలీసులు మా ఇంటిపక్క వాళ్ళింటికొచ్చి తెల్లవారే వరకు వాళ్ళ ఇల్లంతా నానాగల్లంతు చేశారు. చివరకొక కమ్మరి పనివాడిని పట్టుకుపోయారు. అతడిని అర్ధరాత్రి వేళ నదికి తీసుకుపోయి అందులో ముంచేస్తారని జనం చెప్పుకుంటున్నారు. ఆ కమ్మరతను చాలా మంచివాడు. అతడి పేరేమిటి అని తల్లి అడిగింది. కమ్మరి పేరా? సవేలి. సవేలి చెన్కో. చిన్నవాడే, కానీ అతడికి చాలా సంగతులు తెలుసు. సంగతులు ఎక్కువగా తెలుసుకోవడం కూడా అపరాధమేననుకుంటాను. అతడు తరచుగా మా దగ్గరకొచ్చి బండివాళ్ళ జీవితం ఏమి జీవితం అనేవాడు. కుక్కల జీవితం కన్నా కనా కష్టం అనాలి అంది తల్లి. ఆపు, ఇంటికొచ్చాం అంది తల్లి. అప్పటికప్పుడే సోఫియా ఇంటికి చేరుకుంది. ఆమె కంగారుగా, ఉద్విగ్నంగా ఉంది. పళ్ళతో సిగరెట్టును కరుచుకుంది. గాయాలు తగిలిన పిల్లవాడిని సోఫా మీద పడుకోబెట్టడంతోనే సోఫియా అతని కట్టు విప్పేసి సిగరెట్టు పొగలోంచి కళ్ళు తిప్పుకుంటూ ఉత్తర్వులివ్వడం ప్రారంభించింది. ఇవాన్ దనిలోవిచ్ అతన్ని తీసుకొచ్చారు. అలసిపోయారా నిలోన్నా? భయపడ్డారా? కొంచెంసేపు విశ్రాంతి తీసుకోండి. నికోలాయ్, నిలోన్నాకు పోర్టవైను కొంచెం ఇయ్యి. పక్క గదిలోంచి నికోలాయ్ వచ్చాడు. అతడి చేతికి కట్టుండడం తల్లి చూసింది. డాక్టర్ ఇవాన్ దనిలోవిచ్ ఇతనితో కూడా వచ్చాడు. చింపిరి జుట్టుతో ఎదుపందిలాగా ఉన్న డాక్టరు సరాసరి ఇవాన్ దగ్గరకెళ్ళి అతని మీదకు వంగి చూశాడు. నీళ్ళు, చాలా నీళ్ళు కావాలి. శుభ్రమైన దూది, పరిశుభ్రమైన గుడ్డ తీసుకురండి అన్నాడు. తల్లి వంటింట్లోకి బయలుదేరింది. కానీ నికోలాయ్ ఆమె చెయ్యి పట్టుకుని భోజనాల గదిలోకి తీసుకుపోయాడు. ఆ మాట చెప్పింది మీకు కాదు, సోఫియాకు. అమ్మా, మీరు చాలా హడలిపోయినట్లున్నారు, అవునా అని అడిగాడు. తల్లి సానుభూతియుతమైన అతని కళ్ళను చూడ్డంతోనే వశం తప్పిపోయింది. అబ్బా, ఏం ఘోరం జరిగిందయ్యా. వాళ్ళు ప్రజల ఒళ్ళు చీల్చేశారు, నరికి పారేశారు అని ఏడ్చింది. నేనంతా చూశాను అంటూ తల ఊపుతూ ఆమెకొక గ్లాసు ద్రాక్షాసారాయం ఇచ్చాడు. ఉభయ పక్షాల వారికి మతిపోయింది. దాని గురించి మీరు ఏమీ బెంగ పెట్టుకోకండి. వాళ్ళు కత్తులు ఉపయోగించారు.
ఒక్కడికే బాగా ప్రమాదమైన గాయాలు తగిలాయి. అతడికి దెబ్బలు తగలడం నేను చూశాను. కొట్లాటలోంచి వెనక్కి లాగేశాను. నికోలాయ్ మాటల వల్ల కొంత ఉపశమనం కలిగింది. గదిలోని వెలుతురు, వెచ్చదనం కూడా కొంత మనశ్శాంతికి తోడ్పడ్డాయి. తల్లి అతనికేసి కృతజ్ఞతతో దృష్టి సారించింది. మిమ్మల్ని కూడా కొట్టారా అని అడిగింది. ఆ పని నేనే చేశాననుకుంటాను. అలక్ష్యంగా నా చేతిని దానికి దీనికి కొట్టాను. అంచేత చర్మమూడింది. ఇదిగో కొంచెం టీ తాగండి. బయట చలిగా ఉంది. మీ దుస్తులు చలిని ఆపేవిగా లేవు. ఆమె టీ కప్పును చేత్తో అందుకుంటుంటే తన వేళ్ల మీద రక్తం పేరుకుని ఉండడం చూసింది. వెంటనే చేతిని ఒడిలో పెట్టుకుంది. ఆమె పావడ తడితడిగా ఉంది. కళ్ళు బాగా తెరిచి వేళ్లను చూసుకుంది. గుండెలు దబదబా కొట్టుకున్నాయి. తల తిరిగిపోయింది. సాషాని కూడా ఇలాగే చేస్తారు కాబోలు అనుకుంది. ఇవాన్ దనీలోవిచ్ చొక్కా చేతులు పైకి మడత పెట్టుకుని వేస్ట్ కోటుతో గదిలోకొచ్చాడు. నికోలాయ్ మౌన ప్రశ్నకు గట్టిగా ఇలా సమాధానం చెప్పాడు. ముఖం మీది గాయమేమంత ప్రమాదం కాదు. కానీ మూతి పగిలింది. అయితే అంత ఎక్కువగా కాదు. చాలా బండమనిషి. కానీ చాలా రక్తం పోయింది. హాస్పిటల్కి పంపిద్దామా? ఎందుకు? ఇక్కడే ఉండనియ్యి అన్నాడు నికోలాయ్. ఈవేళ రేపు ఉండనిద్దాం. కానీ ఇతడు హాస్పిటల్లో ఉంటే నాకెక్కువ సౌకర్యంగా ఉంటుంది. నేను తరచుగా ఇక్కడికి రావడానికి వీలుండదు. శ్మశాన వాటికలో జరిగిన కథంతా ఒక కరపత్రంగా రాస్తావా? తప్పకుండా అన్నాడు నికోలాయ్. తల్లి మెల్లగా లేచి వంటింటికేసి ప్రయాణమైంది. ఎక్కడికెళ్తున్నారు నిలోన్నా? అంటూ ఆప్యాయంగా నికోలాయ్ ఆమె నాపుచేసి, మీ సహాయం అక్కర్లేకుండానే సోఫియా అన్ని పనులు చేసుకోగలదులెండి అన్నాడు. ఆమె అతనికేసి తెరిపారా చూసి ఆమె ఒళ్ళు కొంచెం కంపించింది. చిత్రంగా నవ్వుతూ, నా ఒళ్ళంతా రక్తమైంది అంది. తన గదిలోకెళ్ళి బట్టలు మార్చుకుంటూ, ఇలాంటి భయంకరమైన విషయాలను వీళ్ళింత తేలికగా, తొణుకు బెణుకు లేకుండా ఎలా భరిస్తున్నారా అని ఆశ్చర్యపడింది. ఈ ఆలోచనలతో ఆమెకుండే భయమంతా పోయి మనసు కుదుటపడింది. గాయపడిన పిల్లవాడు పడున్న గదిలోకి ఆమె వెళ్ళేసరికి సోఫియా అతడి మీదకు వంగి చూస్తోంది. వాళ్ళంతా భోజనాల గదిలోకెళ్ళి చాలాసేపు దాకా ఆనాడు జరిగిన సంఘటనలను చర్చిస్తూ కూర్చున్నారు. ఆ సంఘటనలన్నీ ఎప్పుడో గతంలో జరిగిన వాటినిగా భావించి మర్నాటి కర్తవ్యానికై పథకం వేసుకుంటూ భవిష్యత్తును విశ్వాసంతో నిరీక్షించుతున్నారు. వాళ్ళ ముఖాలు బడలికగా ఉన్నా ఆలోచనలు మాత్రం చాలా సాహసికంగా ఉన్నాయి. జరిగిన పనిని సమీక్ష చేసుకున్నప్పుడు తమ పట్ల అసంతృప్తిని వారేమీ దాచలేదు. డాక్టర్ సంకోచంతో కుర్చీ మీద ఇటూ అటూ తిరిగేడు. ఈనాడు మనం చేస్తున్న ప్రచారం చాలదు. కార్మికులు చెప్పే ఆ మాట నిజం. మనం ఆందోళన యొక్క స్థాయిని పెంచాలి. మన కార్యకర్తలు చెప్పే మాటలు నిజం. నికోలాయ్ చిరచిరలాడి డాక్టరులాగున మాట్లాడడం మొదలెట్టాడు. కరపత్ర సాహిత్యం సరిపోవడం లేదని అందరూ అంటారు గాని ఇంతవరకు మనం కాస్త చక్కని ముద్రణాలయాన్ని నెలకొల్పలేకపోయాం. పాపం లుద్మీలా ఒక్కతే శ్రమపడుతోంది. ఆమెకు కొంచెం సాయం చెయ్యకపోతే ఆమె పడిపోతుంది. మరి వెసోవ్చికోవ్ మాటేమిటి అని సోఫియా అడిగింది. అతడు పట్టణంలో ఉండేందుకు వీల్లేదు. కొత్త ముద్రణాలయాన్ని ప్రారంభించాకే అతని పనికందుకుంటాడు. కానీ ప్రారంభించడానికి ముందే మనకింకో మనిషి కావాలి. ఆ పనికి నేను పనికిరానా అని తల్లి మెల్లగా అడిగింది. ఆ ముగ్గురూ ఒకేసారి నిశ్శబ్దంగా ఒక క్షణం ఆమెకేసి చూశారు. అది ఒక మంచి ఆలోచనే అంది సోఫియా. నిలోన్నా, ఆ పని మీకు చాలా కష్టం అన్నాడు నికోలాయ్ పొడిగా. మీరు పట్టణం బయట నివసించాలి. అంటే పావెల్ని చూడ్డానికి వీలుండదు మొత్తం మీద అని నికోలాయ్ చెప్పబోతుంటే తల్లి నిట్టూర్చి మాట కడ్డొచ్చింది. నేను చూడకపోతే పావెల్కి నష్టమేమీ లేదు కదా. నిజం చెప్పాలంటే నాకైనా ఈ చూపులు నా ప్రాణానికొక పరీక్షలా ఉన్నాయి. నన్నతనితో ఏమీ మాట్లాడనివ్వరు.
అతనికేసి మాటామంతి లేకుండా చూస్తూ బొమ్మలా నిలబడాలి. అంతలో చెప్పకూడని మాటేమైనా చెప్పిపోతానేమో అన్నట్లుగా వాళ్ళ కళ్ళన్నీ నా నోటిమీదే ఉంటాయి. ఇటీవల కొద్ది రోజుల నుండి జరుగుతున్న సంఘటనలతో ఆమె అలసిపోయింది. పట్టణానికి కొంచెం దూరంగా ఉండే సావకాశం లభించింది కనుక దానిని ఉపయోగించుకోవాలనిపించింది. నికోలాయ్ మాట తప్పించాడు. డాక్టర్ కేసి చూసి, ఇవాన్, నీవేమిటి ఆలోచిస్తున్నావు అని అడిగాడు. డాక్టర్ వంచిన తల పైకెత్తాడు. మనం ఇంత తక్కువ మంది ఉన్నామే అని ఆలోచిస్తున్నాను. మనం ఇంతకన్నా ఎక్కువ ఉత్సాహంతో పట్టుదలతో పనిచేయవలసిన అవసరం ఉంది. పావెల్, ఆంద్రెయిలు తప్పించుకు రావాల్సిన అగత్యాన్ని గురించి వాళ్లకు నచ్చచెప్పాలి. వాళ్ళ పని పాటలు లేకుండా గోళ్లుగిల్లుకుంటూ కూర్చోవలసిన వాళ్ళు కారు. వాళ్ళు చేయవలసిన అమూల్యమైన కృషి చాలా ఉంది అని విచారంగా అన్నాడు. నికోలాయ్ చిరాకుగా తలూపి తల్లికేసి చూశాడు. తన కొడుకును గురించి తన ఎదుట మాట్లాడడానికి వాళ్ళు సంకోచిస్తున్నారనే సంగతి ఆమె గ్రహించి చటుక్కున లేచి వెళ్ళిపోయింది. తన కోరికను వాళ్ళు మన్నించలేదని కూడా ఆమెకు కష్టం తోచింది. మంచం మీద పడుకుని కళ్ళు తెరుచుకుని వాళ్ళ గుసగుసలను వినేసరికి ఆమెను ఆందోళన ఆవహించింది. ఆ రోజును గురించి ఆమె తలుచుకునేసరికి కారు మబ్బులగు పడ్డాయి. అంతా చెడుగే ముందున్నట్టగుపడింది. ఆమెకా విషయాలను గురించి ఆలోచించాలని లేదు. మనసును చికాకుపరిచే భావముద్రలను ఒక పక్కకు నెట్టివేయడానికి ప్రయత్నించింది. పావెల్ మీదనే తన మనసంతా లగ్నం చేసింది. అతడు తప్పించుకొస్తే బాగుండుననుకుంది. కానీ అదే సమయంలో భయం కలుగుతోంది. తన చుట్టూ జరుగుతున్న సంఘటనలన్నీ ఒక పతాక స్థాయికి వస్తున్నట్టు, తీవ్ర సంఘర్షణకు దారితీస్తున్నట్టు ఆమెకు తోచింది. ప్రజలు మౌనంగా చూపుతున్న ఓరిమి స్థానంలో ఉద్రేకపూరితమైన నిరీక్షణ ప్రవేశించుతుంది. వాళ్ళ కోపం గణనీయంగా హెచ్చింది. ఎక్కడికెళ్ళినా తీవ్రమైన మాటలు ఆమె చెవిని పడుతున్నాయి. ఎక్కడ చూసినా అశాంతి ప్రబలమైపోయింది. ప్రతి ప్రకటన గురించి బజారుల్లోనూ, దుకాణాల్లోనూ, నౌకర్లలోనూ, పనివాళ్లలోనూ చాలా ఆవేశపూరితమైన చర్చలు జరుగుతున్నాయి. పట్టణంలో అరెస్టు జరిగినప్పుడల్లా వెనువెంటనే దాని కారణం గురించి వెదురుబాటు వ్యాఖ్యానాలు, గందరగోళపు వ్యాఖ్యానాలు, ఒక్కొక్కప్పుడు అప్రయత్నంగా సానుభూతితో కూడిన వ్యాఖ్యానాలు బయలుదేరేవి. ఒకప్పుడు ఆమె భయపడుతూ విన్న తిరుగుబాటు, సోషలిస్టులు, రాజకీయాల వంటి మాటలను సామాన్య ప్రజలు అలవోకగా మాట్లాడుకుంటుంటే ఆమె చాలా తరచుగా వింటోంది. ఒక్కొక్కప్పుడు తన కొడుకును గురించి ఆలోచించుకుంటుంటే అతడు వీరగాథల్లోని వీరుని ఉన్నతిలో ఆమె కగుపడేవాడు. తను విన్న అన్ని చక్కని మాటలు, మనసును ఉద్విగ్నం చేసే అన్ని పలుకులు, తను ప్రశంసించిన అందరు వ్యక్తులు, తను ఎరిగిన సర్వతేజస్సు, శౌర్యము అన్నీ ఆ మూర్తిలో సాక్షాత్కారం అయ్యేవి. అలాంటప్పుడు ఆమె హృదయం గర్వంతోనూ ఆర్ద్రతతోనూ నిండిపోయేది. అతన్ని గురించి ప్రశాంతమైన ఆనంద పారవశ్యంతో ఆలోచించుకుంటూ ఉండేది. అన్నీ చక్కగా సర్దుకుంటాయి అనుకునేది. కానీ ఆమెలోని మాతృత్వం ప్రకోపించి విశాల మహత్తర మానవతా భావాలను అగ్నిహోత్రంలాగున హుతం చేసివేసి తీవ్ర వేదనతో స్పందించుతున్న ఒక్క ఆలోచనను మాత్రమే ఆ పారవాస్యతా భస్మంలో మిగుల్చుతుండేది. వాడిని చంపుతారు, చంపేస్తారు. ఒక రోజున మధ్యాహ్న సమయంలో ఆమె జైలు కార్యాలయంలో పావెల్ కెదురుగా కూచుని గెడ్డం పెరిగిన అతని ముఖంకేసి నీరు కమ్మిన కళ్ళతో తదేక ధ్యాసతో చూసింది. వేళ్ల మధ్యన ఉండగా నలిపి ఉంచిన కాగితం ముక్కను అతడికి అందివ్వడానికి సమయమెప్పుడా అని ఆమె చూస్తోంది. నేను కులాసాగానే ఉన్నాను. మిత్రులంతా కూడా బాగానే ఉన్నారు. నువ్వెలా ఉన్నావు అన్నాడు పావెల్ మెల్లగా. బాగానే ఉన్నాను. యోగోర్ ఇవానోవిచ్ చచ్చిపోయాడు. అలాగా అని అతడు మెల్లగా తలొంచుకున్నాడు. సమాధి జరిగేటప్పుడు పోలీసులు దెబ్బలాటకొచ్చారు. ఒకడిని అరెస్టు కూడా చేశారు అంటూ తల్లి అమాయకంగా చెప్పడం మొదలెట్టింది. అసిస్టెంటు జైలరు నాలుక కరుచుకుని గభాలున లేచి నుంచున్నాడు. అలాంటి సంగతులు మాట్లాడకూడదని తెలియదుటమ్మా. రాజకీయాలు మాట్లాడకూడదు అని సణిగాడు.
తల్లి కూడా లేచి నిలబడింది. త్వరలో విచారణ ప్రారంభిస్తారా అని తల్లి అడిగింది. ప్రాసిక్యూటరు ఈ మధ్యనే వచ్చి వెళ్ళాడు. విచారణ త్వరలోనే జరుగుతుందన్నాడు. వాళ్ళిద్దరూ ఏవో సాధారణ ప్రస్తావనలు చేసుకున్నారు. పావెల్ ఎంతో ఆప్యాయంగా తనకేసి తెరిపారా చూడడం తల్లి గమనించింది. ఎప్పటిలాగే అతడు తొణుకు బెనుకు లేకుండా నిదానంగా ఉన్నాడు. చేతులు కొంచెం తెల్లబడ్డాయి. గెడ్డం బాగా పెరగడం తప్ప అతనిలో పెద్ద మార్పేమీ లేదు. గెడ్డం పెరగడం వల్ల వయసు మళ్ళిన వాడులా కనబడ్డాడు. అతనికి ఏదో శుభవార్త చెప్పాలని ఆమె అనుకుంది. నికోలాయ్ సంగతి తెలియజెయ్యాలని అభిలాష పడింది కనుక ఏమీ ఎరుగనట్టుగానే అమాయకంగా, ఈ మధ్యనే నీ పెంపుడు కొడుకు కనబడ్డాడు అంది. పావెల్ ఎవరా అన్నట్టుగా కళ్ళు చిట్లించాడు. వెసోవ్చికోవ్ ముఖం మీద మశూచికపు మచ్చలను గుర్తుకు తెస్తూ ఆమె తన చెక్కిళ్ళ మీద సంజ్ఞ చేసింది. ఆ కుర్రాడు బాగానే కాలక్షేపం చేస్తున్నాడు. త్వరలో అతనికొక పని ఒప్పచెపుతున్నారు. పావెల్ ఆ సంకేతాన్ని అర్థం చేసుకుని తలూపాడు. కళ్ళతోనే నవ్వు తొణికిసలాడింది. చాలా బాగుంది అన్నాడు. ఇంతే సంగతులు అంది. తను చేసిన పనికామె చాలా సంతృప్తి పడింది. పావెల్ సంతోషంగా ఉన్నందుకు సంతోషించింది. అతనికి జవాబు చెప్పడానికి మాటరాక మౌనంగా అతడి చెయ్యి గట్టిగా నొక్కింది. ఇంటికి చేరడంతోనే సాషా తన కోసం కాసుకు కూచోవడం చూసింది. సాధారణంగా తను జైలుకు వెళ్ళొచ్చిన రోజున సాషా తనను చూడ్డానికొచ్చేది. ఆమె ఎప్పుడూ పావెల్ సంగతి అడిగేది కాదు. తల్లి తనంతట తానే అతడి సంగతి చెప్పకపోతే తల్లి కళ్ళకేసి చిత్రంగా చూసి సంతుష్టి చెందేది. కానీ ఈసారి మాత్రం ఆమె రావడంతోనే ఆత్రంగా అతనెలా ఉన్నాడు అని అడిగింది. బాగానే ఉన్నాడు. చీటీని అందించారా? దాన్ని అతని చేతికెలా అందించానో మీరు చూసి ఉండవలసింది. అతడు దాన్ని చదువుకున్నాడా? అక్కడా? అదెలా సాధ్యం? అవునవును, మర్చిపోయాను. మనం ఒక వారం రోజులు ఆగాలి. పూర్తిగా వారం. అతడు ఒప్పుకుంటాడంటారా? సాషా ముఖం చిట్లించి తల్లికేసి రెప్పవాల్చకుండా చూసింది. ఆ సంగతి నేను చెప్పలేను. అందులో ప్రమాదం లేకపోతే ఎందుకొప్పుకోడు? అంది తల్లి. సాషా తల ఎగరేసింది. ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.